అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ స్వామి యాదవ్. నేను చిత్తూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల నాయకుడిగా కొనసాగుతున్నాను. మన సీనియర్ కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గత 30వ తారీఖున చిత్తూరు పర్యటనలో భాగంగా మీడియా సమావేశం పెట్టి ఉద్యోగస్తుల పైన ప్రేమ ఉన్నట్టు, గత ప్రభుత్వానికి ప్రేమ వెళ్ళబోసినట్టు ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తుల పైన ప్రభుత్వంకి ప్రేమ లేనట్టు ఒక ఆరోపణ అయితే చేశాడు. ఆ ఆరోపణకు సమాధానంగా ఈరోజు నేను మీడియా సమావేశం పెట్టి మీ ద్వారా సీనియర్ కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక 4 క్వశ్చన్లు అడగదలుచుకున్నా. ఒక 4 క్వశ్చన్లో మొట్టమొదటిది, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 7 రోజుల్లో సిపిఎఫ్ రద్దు చేస్తాననేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తాననేసి చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు అయిపోయినా 7 రోజులు ఇంకా కాలేదా? మీరు గత ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నారు కదా, మీరు ఎన్నిసార్లు ప్రశ్నించారు, ఎన్నిసార్లు మీడియా సమావేశం పెట్టి సిపిఎఫ్ పైన ఎందుకు మాట్లాడలేదనేసి నేను మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి సార్ని ప్రశ్నిస్తున్నాను. ఇదే మీరు రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారిని లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మనమందరం కూడా సెక్రటరీకి వెళ్తే 24% ఐఆర్ కావాలంటే 27% అడిగితే 24% అడిగితే ఐఆర్ మీకు చంద్రశేఖర్ రెడ్డి మీరు పనిచేయండి, నేను ఇస్తాను, మీకు మీ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా నేను తోడుంటానని చెప్పాడే. అది ఎలా మర్చిపోయారు? ఐఆర్ ఏం చేశారు? ఉద్యోగస్తులకి ఏమి కావాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకోసమే కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలో తీసుకొని వచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎంని కలిసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో ఎన్నిసార్లు ఉద్యోగస్తులు సీఎం గారిని కలిశారో ఒకసారి చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఉద్యోగస్తుల్ని కలిశాడో గత సీఎం గారు అనేది మీకే తెలుసు. అసలు మీరు ఎన్నిసార్లు కలిశారు సీఎంని గత 5 సంవత్సరాలుగా? మీరు ఉద్యోగస్తుల తరఫున ఒక ప్రభుత్వ అడ్వైజర్గా వండుకొని ఉద్యోగస్తుల సమస్యలు ఎన్ని పరిష్కరించారని మేము సూటిగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు సార్ ఇలా తప్పు చెప్పి ఉద్యోగస్తుల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు? ఇదంతా కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పిఆర్సీ వేస్తున్నారు. రాబోయే కాలంలో మీరు గత ప్రభుత్వంలో చెల్లించలేని పిఆర్సీ అమౌంట్ ను కూడా దశల వారీగా ఈరోజు చెల్లిస్తున్నారు.